It's laughing time. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఉల్టా పాల్టాలో మన కోసం వచ్చారు కిల్ బిల్ మ్యూజిక్ డైరెక్టర్ గారు. తన అపాయింట్మెంట్ చాలా కష్టమైపోయింది, కానీ ప్రేక్షకులందరూ పెడుతున్నటువంటి కామెంట్స్ కి మా స్టూడియో నుంచి అయితే గట్టి ప్రయత్నం అయితే చేశాము. ఆ ప్రయత్నంలో సక్సెస్ఫుల్ గానైతే మ్యూజిక్ డైరెక్టర్ గాని వారి యొక్క డైరెక్టర్ గాని వారి యొక్క అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడికైతే మనం రప్పించడం జరిగింది. సో స్వాగతం సుస్వాగతం కిల్ బిల్ గారు. అండ్ మా ప్రేక్షకులందరూ కూడా మీ యొక్క ఇంటర్వ్యూ కోసం చాలా బాగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే ఓకే మీరు గొప్పోళ్ళు ఏం గొప్ప చెప్పండి. మా అపాయింట్మెంట్ మీకు దొరకడానికి ఎంతో సమయం పట్టింది. నేను చాలా ఐఎమ్ ఏ వెరీ అయిపోయిందిరా, అందరూ దీన్నే ఫాలో అవ్వాలి. రాత్రికి ఏబిసిడీలు బాగా బట్టి పట్టండి. ఫుల్ బిజీ. ఓకే. మీ యొక్క పిఏ గారు నాకు ఎన్నోసార్లు ఫోన్ చేశారు, అడిగారు అపాయింట్మెంట్ ఏమని, కానీ నాకు సమయం దొరకలేదు. ఎన్నోసార్లు చూసినాను కానీ నాకు సమయం దొరకలేదు. మీరు గొప్పోళ్ళు ఏం గొప్ప తిరగడం జరిగింది, అన్ని దేశాలు తిరగాలి కాబట్టి. ఇప్పుడు ఈ సమయం నాకు దొరికింది కాబట్టి మీకు టైం ఇవ్వడం జరిగింది. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఇవ్వాలని టైం ఇచ్చిన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చేసినటువంటి ఎన్నో మ్యూజిక్లు, ఆ మ్యూజిక్లకు ఎన్నో పంది అవార్డులు, అసలు అన్ని పంది అవార్డులకు అసలు అవన్నీ పందులు ఎక్కడ పెట్టారు మరి? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. ఎక్కడ పెడతాము, అన్ని ఇంట్లోనే దాచి పెడతాం. ఓ మై గాడ్, దాదాపు మీకు ఒక 30 వచ్చాయంట కదా? 30 పందులు మరి ఎక్కడ పెట్టారు? ఇంట్లో పెట్టుకున్నారా? వాటికి వేరే సపరేట్ తయారు చేసి అందులో ఉంచారు. ఓ గాడ్, గ్రేట్ అండి. అసలు నిజంగా చెప్తున్నాను, అసలు ఒక అవార్డు రావడమే గ్రేట్. సార్కి అయితే 30 పంది అవార్డులు అంటే మామూలు విషయం కాదు. అసలు ఆయన అవన్నీ కూడా వాళ్ళ ఇంట్లోనే చూసుకుంటున్నారు. గ్రేట్, అసలు భద్రంగా దాచిపెట్టారంట. ఓకే సార్, ఇవాళ మనం చూసుకుంటే సార్ ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మంది సార్ మ్యూజిక్ అంటే అసలు తెలియట్లేదు సార్. సో మీలాంటి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, చాలా మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఎంతో మంది మీ దగ్గర శిష్యులు అయిన వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి మీరు మ్యూజిక్ అంటే ఏంటి, అసలు మ్యూజిక్ డైరెక్టర్ అనే వాళ్ళు ఎలా ఉండాలి ఒక్కసారి చెప్తారా? ఇప్పుడు ఉన్న ఈ యొక్క డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ నా దగ్గరనే ట్రైనింగ్ తీసుకున్నారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఓ గాడ్, నా దగ్గరనే. ఓకే. ఇప్పుడు పాట వేరు, మ్యూజిక్ వేరు. ఓకే. ఈ పాటకు సంబంధము అని, సంగీతానికి సంబంధం కానీ ఎలాంటి సంబంధం ఉండదు. అవునా, నిజమా? ఏంది దానికే ఉండాలి, అప్పుడే ఆ పాట మంచిగా సక్సెస్ అవుతుంది. అది పాట వేరు, మ్యూజిక్ వేరు. మ్యూజిక్ వేరు ఉండాలి. అలా ఏంటి సార్, నాకు అర్థం కావట్లేదు. పాట అర్థం కాకుండా మ్యూజిక్ ఉన్నప్పుడే, మ్యూజిక్ కొట్టినప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ అంటారు. ఆ లిరిక్ డైరెక్టరా లేకుంటే సింగరా అనుకుంటారు. వాళ్ళకి ఏం అర్థమైతే, వీళ్ళకి ఏం అర్థమైతే లేదు. మ్యూజిక్ అర్థమైనప్పుడు, మ్యూజిక్ గురించి తెలిపినప్పుడే, అర్థమైనప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ అంటారు. పాట ఇట్లా ఏం కనబడదు, అది దానికి దీనికి సంబంధమే లేదు. అంతేనా? మ్యూజిక్ సంబంధించింది అర్థమైంది కొట్టినప్పుడే మ్యూజిక్ డైరెక్టర్. అంటే మీరు చెప్పేది ఏంటంటే పాట కంటే మ్యూజికే ఎక్కువ ఉండాలి, అప్పుడే మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ సంబంధం లేకుండా ఉన్నప్పుడే పాట సక్సెస్ అవుతుంది. అది చూసారు కదా. సో ది గ్రేట్ మ్యూజిషియన్ ఆయన. అసలు మనకు చెప్తుంది ఏంటంటే పాటకు కానీ మ్యూజిక్ కానీ ఎలాంటి సంబంధం లేకుండా మ్యూజిక్ చేయాలంట. కొత్తగా వస్తున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కూడా సార్ని ఆదర్శంగా తీసుకొని సార్ ఇచ్చేటువంటి ఇన్పుట్స్ అన్ని మీరు అందరూ వీక్షిస్తున్నారని నాకు తెలుసు, ఖచ్చితంగా వీడియో చూస్తున్నారని తెలుసు. సో సార్ చెప్పినట్టు మీరు ఇన్పుట్స్ కూడా పాటించాలనుకుంటున్నాను.
సరిపోయారు ఇద్దరును. సార్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అంటే మ్యూజిక్ చేయాలంటే మ్యూజిక్ చేయడానికి ముందు ఎలా ప్లాన్ చేసుకుంటారు, అసలు ఎట్లాంటి డిజైనింగ్ చేస్తూ ఉంటారు మీరు? అట్లా అంటారా? ఏం లేదు, పాటకు తగ్గట్టు ఇక్కడ ఏది కావాలో అది తయారు చేసుకోవాలి మ్యూజిక్. అట్లా చేసుకుంటే దాన్ని ఆ పాటకు తగ్గట్టు టిక్ 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 టక్ 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 డమ్ 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 డిమ్ 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 డుమ్ 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 డమ డమ డమ్ డిమ్ 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 టిక్ 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 టక్ 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 డమ్ 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 డిమ్ 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 డుమ్ 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 డమ డమ డమ్ డిమ్ డిమ్ డిమ్. సరే సార్, మీరు ఇది మెడల్ తెచ్చుకున్నారు సార్, మిస్ అయిపోయింది సార్, నేను వేస్తాను సార్. సూపర్ సార్. ఓకే సార్, చాలా అసలు ఎక్సలెంట్ సార్. అది ఒకసారి మళ్ళీ మ్యూజిక్ ఇవ్వరా సార్ ఫాస్ట్గా? ఏం లేదు, ఇప్పుడు ఆ స్వరాల దాని తగ్గట్టు పాడు గజాల. ఓకే 1 minute సార్. టక టక టక్ టిక టిక టిక్ డమ్ 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 డిమ్ 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 డమ్ 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 డిమ్ 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 డమ్ 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 డిమ్ డిమ్ డమ్ డమ్ డిమ్ డమ్ డమ్ డమ్. ఏ అసలు ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్, అసలు మైండ్ బ్లాక్ బ్లైండ్ బ్లోర్ సార్. అసలు సార్ మీరు ఇండియానా తెలుగు? ఐ యామ్ ఏ ఇంటర్నేషనల్ మ్యూజిక్ డైరెక్టర్. ఏంటి బాబా అన్న ఇంకోసారి? ఇంటర్నేషనల్ మ్యూజిక్ డైరెక్టర్. నా గిటార్లో తీయను ఇట్లా తీసి లాగి ఇడిచిపెడితే అమెరికాలో మోగుతుంది. చూసాడుగా సార్ మీరు చేసిన వాటిల్లో ఒక అంటే మీరు ఫ్యూచర్లో ఏదో కొత్త పాట చేయబోతున్నారంట తెలుగులో. ఆ సాంగ్ ఒక పాట ఒకసారి మన జనాల కోసం జస్ట్ అంటే మొత్తం పాడకండి, ఎందుకంటే మీ డైరెక్టర్లు కోపడతారు. సో జస్ట్ ఒక పల్లవి వరకు ఇచ్చినా పర్లేదు, జస్ట్ ప్రేక్షకుల కోసం. ఆ రేసుకో ఆ రేసుకో పో పో కో 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 పో పో కో కో పో కో కో పో కో పో పో కో ఐ కో 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 ఆ రేసుకో కో 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 పా 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 రేసుకో కో 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 ఆ రేసుకో పోయి పారేసుకో హరి 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 ఒకని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రాయర్ లాగేయాలా? అయిపోయింది. పల్లవి అసలు ఇది పల్లవియా సార్? పల్లవి. మై గాడ్, అసలు నిజంగా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఏ లిరిక్ రైటర్ ఎవరు అసలు చెయ్యలేని ఒక కొత్త పొరపాటుని మీరు తీసుకొచ్చారు సార్. యాడ దొరికింది సంతరా ఇదే? ఓకే ప్రేక్షకులందరూ ఉల్టా పల్టాలో ఇప్పుడు మనం అందరం కూడా బ్రేక్ తీసుకుందాము. సో మన కిల్బిల్ గారు సో ఇప్పుడు మన కోసం చాలా ఎక్సలెంట్ గా మ్యూజిక్ అయితే మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, ఒక మంచి సాంగ్ కూడా ఇచ్చారు. సో ఈలోపు చూస్తున్న వాళ్ళు మరి మధ్యలో కట్ చేయకుండా ఖచ్చితంగా మొత్తం వీడియో చూడండి, ఎందుకంటే మీకు ఇంకా మంచి కంటెంట్ విషయాల్ని సార్ మనకు చెప్పబోతున్నారు కాబట్టి. సో చిన్న బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ కలుసుకుందాం. ఓటర్ల లిస్టు చూసి నేనే పెద్ద ఎదవని అన్నారు. నాకంటే పెద్దదో ఒకడు కళ్ళజోడు పెట్టుకుని పొలంలో తగిలాడు. ఆడెవడా అని ఆలోచిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ ఉల్టా పల్టా సమాచారంలో ఇప్పుడు మన ముందుకు వచ్చినటువంటి కిల్బిల్ గారు. సో మన కోసం ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇప్పుడు మన కోసం మంచి ఇన్పుట్స్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సార్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఫుడ్ ఏ సమయాలలో తీసుకుంటే మ్యూజిక్ బాగా వస్తుంది, అసలు ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? ఏ ఫుడ్ అయినా కానీ ఎప్పటికీ ఏదో ఒకటి తింటూనే ఉండాలి, వేస్తూనే ఉండాలి, అప్పుడే మ్యూజిక్ మంచిగా వస్తాయి. చూడండి. ఓకే సార్, ఓకే. స్మెల్ బాగా తింటూనే ఉండాలి, ఎప్పుడు ఏదో ఒకటి ఎప్పటికి ఏదో ఒకటి వేస్తూనే ఉండాలి. ఇంకా ఇంకొక సాంగ్ సార్. ఇంకేం ఇంకొక సాంగ్ ఏదైనా ఏం చెప్పాలి? మ్యూజిక్ చేయండి సార్, ఇంకొక సాంగ్ ఏదైనా జనాల కోసం. అంటే మీరు మ్యూజిక్ డైరెక్టర్ కదా సార్, మరి మ్యూజిక్ ఇంకొక క్లియర్గా ఏదైనా సాంగ్ చెప్తే బాగుంటుందని. ఓకే ఓకే సార్. ఓకే. చిలుకు చిలుకు చలికు చెలుకు చెలుకు అరే చిలుకు 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 పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. ఇంకొకటి అంటారు, అరే
जा रे जा 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 अरे जा 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 अरे जा रे जा अरे जा 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 अरे जा रे जा వైరాను ఇక్కడ స్టాండింగ్ అక్కడ జెంట్స్ మ్యారేజ్ పీపుల్ వెయిటింగ్ కీప్ మూవింగ్ ఐ యామ్ గోయింగ్ ఒక నిమిషం సార్ ఆపురు అందరు రాపురు వద్దు ఎవరు రాకండి ప్లీజ్ రాలేకండి రా వద్దురా అరే ప్రోగ్రామ్ A few moments later. సార్ ఏంటి సార్ బయట జనాలందరూ మిమ్మల్ని కొట్టేస్తామంటున్నారు మీ మీద అసలు ఏదో చాలా కోపంతో ఉన్నారేంటి సార్ ఏం చేశారు సార్ అలానా ఏం లేదు నేను ఇంతకుముందే 10 నిమిషాల ముందు ఒక వీడియో ప్రోగ్రామ్ చేసి పెట్టిన అది వైరల్ అయినట్టున్నది 5 మిలియన్ల వ్యూవర్స్ పోయినట ఏంటి సార్ 10 నిమిషాల ముందు పెడితే 5 మిలియన్ల వ్యూస్ పోయినాయి ఏంటి సార్ ఒక్కసారి పాట మా జనాల కోసం మన ప్రేక్షకుల కోసం చెప్పన్నా పాడండి ఏదో ఒక్కటి చెప్పు పాడన్నా ఓహో అదా నువ్వు ఎందుకు ఏమి చెప్తావు అరే ఎందుకు పుట్టినవు అరే ఎందుకు పుట్టినవు ఏమి సాధిస్తావు ఉండి ఏం చేస్తావు అదే చెప్పినా నేను ఏం చేస్తావా ఏం చేస్తావు ఇంకా సార్ పాట అయిపోయిందా పాట అయిపోయింది అంతేనా అంతే అందుకే అభిమానం చూడలేక నన్ను చూస్తాను అందరూ పరిగెత్తుకొని వస్తున్నారు అదే సార్ మిమ్మల్ని ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ కొట్టడానికి వస్తారు అదే ఉండేం చేస్తావు చేస్తావు తీసేస్తావు అన్నారు కదా అందుకే మిమ్మల్ని కొట్టడానికి వస్తున్నట్టున్నారు అట్లా ఏం లేదు ఏం కాదు నువ్వేం భయపడకు మన దగ్గరికి మంచిగానే ఉంటారు వస్తారు చూస్తారు మనతో మంచిగానే కలిసి ఉంటారు ఏం కాదు ఓకే సార్ మీరు కిల్బిల్ అని ఇంత పెద్ద పేరు ఉంటే జనాలు ఈ మధ్యలో మీకు అంటే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు పెద్దయ్య అని పేరు పెట్టుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ పెద్దయ్య అని అది ఎందుకు వచ్చింది సార్ ఆ పేరు అట్లా పెద్దయ్య అంటే వాళ్ళకు నేను జనాలలో బాగా నచ్చిన కాబట్టి సార్ వాళ్ళు గౌరవంగా నన్ను పెద్దయ్య అని పిలుస్తున్నారు చాలా అసలు అంటే కిల్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎట్లా అదరగొట్టిండు అని వాళ్ళకు అర్థమైపోయింది ఓకే అందుకే పెద్దయ్య అని సార్ ఒకసారి మీ పేరు మీరే చెప్తే ఎలా ఉంటుంది ఒకసారి విందాం ఏమని మీ పేరు కిల్ మ్యూజిక్ డైరెక్టర్ నా ప్రోగ్రాంలు మీరు అందరూ చూసి ఆనందించండి గౌరవించండి ఎక్సలెంట్ సార్ సార్ ఆ ప్రేక్షకుల కోసం ఒక్కసారి మీరు ఇంత బాగా చెప్పారు కదా సో ఇప్పుడు మీరు మీకు చాలా మంది శిష్యులు ఉన్నారంట కదా సో మీ శిష్యుల పేర్లు ఎవరు నేను ప్రపంచానికి తెలియని వాళ్ళు ఉండొచ్చు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు మీ శిష్యులు ఎవరు సార్ ఇప్పుడు బ్రెయిన్ బస్టర్ ది గ్రేట్ రాక్ స్టార్ ఆయన నాకు శిష్యుడే అవునా నిజమా ఓ మై గాడ్ ఒబామా గారు నా మ్యూజిక్ చూసి సంతోషపడి నేను కూడా మ్యూజిక్ నేర్చుకుంటా అని నా దగ్గరికి వచ్చింది ఒబామా ఓ మై గాడ్ అయితే ఆయన చేయలేకపోయిండు ఓకే ఆయనతో కాలే మ్యూజిక్ అయితే అయ్యా నువ్వు దీనికి పనికిరావు నీ మ్యూజిక్ పనికిరావు వద్దు నువ్వు వెళ్ళిపో రాజకీయంలో ఏదైనా చేసుకో అంటే రాజకీయంలో నంబర్ 1 అయిపోయింది ఓ మై గాడ్ మీరు చెప్తే అయ్యాడా మై గాడ్ ఎక్సలెంట్ మ్యూజిక్ మీకు కలిసి రాదు మ్యూజిక్ మీకు కలిసి రాదు ఓకే రాజకీయం కలిసి వస్తుంది అయ్యా నువ్వు వెళ్ళిపో సార్ మీరు జాతకాలు కూడా చెప్తుంటారా చెప్పేసిన అట్లా సార్ నాకు కూడా చెప్పండి ఓ మీరు కూడా సూపర్ ఏం సార్ ఏం సూపర్ సార్ నా చెయ్యి బాగుంది అరే ఇట్లా చెయ్యి చూడంగానే సూపర్ అంటే నేనేమైతా సూపర్ అవుతావు ఎక్సలెంట్ సూపర్ గా వెళ్ళిపోతావు సరే ఇప్పుడు నేను ఇది ఎంత ప్రోగ్రామ్ అయినాక వెళ్ళిపోతా అది సార్ ఇప్పుడు మీకు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు దాంట్లో ఈ ఆయన పేరేంటి సార్ మర్చిపోయాను మన ఆంధ్రాలో మన సీఎం గా కూడా పోటీ చేశారు ఆయన కేఏ పాల్ సార్ ఆయన మీకు చాలా వీరాభిమాన్ అంటే వీరాభిమాన్ మా శిష్యులే అక్కడ అక్కడ విదేశాలలో కూడా ఆయనకు వచ్చినప్పుడు ఆయనకే నేను అన్ని అక్కడక్కడ పోవడానికి నేనే పర్మిషన్ ఇప్పించిన నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు మై గాడ్ అసలు అక్కడ చూసుకున్నంత మీరే ఇంటర్నేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ కరెక్ట్ సార్ సార్ ఇప్పుడు సడన్ గా మనం ఇప్పుడు బిగ్ బాస్ షో నడుస్తుంది మీకు ఎంట్రీ ఛాన్స్ ఉంది అనుకో సార్ మీకు బిగ్ బాస్ షోలోకి రమ్మని పిలిచారు అనుకుంటా మీరు వెళ్తారా
తప్పకుండా వెళ్తాను. మీ అపాయింట్మెంట్ కోసం మేము 1 year వెయిట్ చేయాలి. అసలు మీరు బిగ్ బాస్ షో అనగానే ఎందుకు సార్ ఇమ్మీడియట్లీ ఇప్పుడు వెళ్తా అంటున్నారు? అక్కడ కూడా ఒక షో ఇస్తే అందరికి ఇంకా తెలిసిపోతాను. ఎక్కడ షోలు చేయాలనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడ నా మ్యూజిక్ అనేది ఎట్లా ఉంటది, ఎట్లా వయ్యారంగా అంటే వయ్యారం ఇట్లా. ఇప్పుడు మీరు బిగ్ బాస్ షోలోనే ఉన్నారు అనుకున్నా, ఓకేనా? నాగార్జున గారు అక్కడ ఉన్నారు. ఇప్పుడు నాగార్జున గారిని మీరు రిక్వెస్ట్ చేయండి. ఇప్పుడు కెమెరాలోనే నాగార్జున గారు ఉన్నట్టు, నాగార్జున గారు నేను బిగ్ బాస్ షోలకు రావాలనుకుంటున్నా, మీరు తొందరగా నన్ను పిలిపించుకుంటే నేను తొందరగా వస్తాను, మీరు ఎంత లేట్ చేస్తే అంత నష్టపోతారని చెప్పేసి సార్కి కొంచెం క్లియర్గా అర్థమయ్యేటట్టు. హలో నాగార్జున గారు, చెప్పు. మీ బిగ్ బాస్ ప్రోగ్రాంలకు నన్ను తీసుకోండి. మీరు ఎంత తొందర తీసుకుంటే అంత నయం, తీసుకోకుంటే మీకు అంత నష్టం అవుతుంది. తొందరగా నన్ను మీ ప్రోగ్రాంలోకి తీసుకోండి సార్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ తోటి ఖచ్చితంగా కిల్బిల్ గారిని, మ్యూజిక్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ మ్యూజిక్ డైరెక్టర్, ఈయన్ని మీరు బిగ్ బాస్ షోలకు కనుక పిలిస్తే ఆయన షోని ఇంకా అద్భుతంగా నడిపించేస్తారంట. గేమ్స్ కూడా చాలా బాగా ఆడతానంటున్నారు. సో ఆయన యాక్టివిటీస్ చూస్తుంటే సూపర్ అనిపిస్తుంది. ఎందుకంటే గంగవ్వకు కరెక్ట్ పోటీ. గంగవ్వకు కరెక్ట్ మ్యాచ్ అవుతాడు, కరెక్ట్ పోటీ పడతాడు. సో ఈయనకి ఎంట్రీ ఇస్తే ఇద్దరు కలిసి మ్యూజిక్ చేస్తారు. మ్యూజిక్ చేస్తుంటారు. సార్ గంగవ్వకు ఇప్పుడు మీరు ఎంట్రీ అయితే ఇస్తున్నారు, గంగవ్వ గురించి ఒక్కసారి మీరు ఒక పాట కనుక పాడితే ప్రేక్షకులు కూడా హ్యాపీ అవుతారు. అండ్ గంగవ్వ కూడా షోలోంచి చూసి తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందుకని ఒకసారి ఎక్కడో ఉన్న తారా, అరే ఎక్కడో ఉన్న తారా, మన బిగ్ బాస్ లో వచ్చే, అరే బిగ్ బాస్ లో వచ్చే, అరే ఎక్కడో ఉన్న తారా, అరే ఎక్కడో ఉన్న తారా, మన బిగ్ బాస్ లకు వచ్చే, మన బిగ్ బాస్ లకు వచ్చే. బిగ్ బాస్ కు బాసు, బిగ్ బాస్ కు బిగ్ బాస్ కు బిగ్ బాసురా, గంగవ్వకు జోడి చూడురా, కిల్పిల్ 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 కిల్పిల్లు నేనురా, గంగవ్వకు జోడి చూడురా. గంగవ్వ సార్ ఎలా ఉంది గంగవ్వ? వా ఎక్సలెంట్ సార్, అసలు అద్భుతంగా పాడారు. అసలు నిజంగా చెప్తున్నా కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీ తోటి నిజంగానే ఈయనకి ఎంట్రీ అవకాశం దొరికేటట్టే ఉంది. సార్ ఆల్ ద బెస్ట్ సార్. మన షో ద్వారా మీరు మళ్ళీ బిగ్ బాస్ షోలోకి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారని నాకు అనిపిస్తుంది. నిజంగా చాలా ఎక్సలెంట్ అసలు ఇంటర్వ్యూ ఇచ్చారు. आपको अच्छी लगी तो ऐसे थोड़ा मार दीजिए हाथ. ఒకసారి ఫైనల్ గా మీరు ఇట్లాంటి అంటే ఇంటర్వ్యూకి వచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? ఒకసారి ప్రేక్షకులకు మన స్టూడియో గురించి, మా గురించి కూడా. ఈ ప్రోగ్రాము చాలా బాగున్నది, చాలా సంతోషము, ఆనందం అనిపిస్తుంది. అందరూ చూసి ఆనందించాలని నేను కూడా ఆనందిస్తాను. మీరు కూడా చూడాలని నేను కోరుకుంటాను. నిజం బాగుంది, బాగుందనా అంటే నిజంగా ఇలాగా అసలు అందరూ కనుక ఆలోచిస్తే అసలు ఏ షో అయినా సరే సూపర్ హిట్ అవుతుంది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉల్టా పాల్టా ప్రోగ్రామ్ కి మీరు విచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే ఎన్నో 10 అవార్డులతో సహా మంచి అవార్డులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ వరల్డ్ కార్డ్ ఎంట్రీ తోటి బిగ్ బాస్ షోలకు కూడా పోవాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. కలుస్తాం సార్. చూసారు కదా ప్రేక్షకులారా, మరి కిల్బిల్ గారు ఈ రోజు మనకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ద్వారా మీరందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను.